ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో లోక్సభలో మరోసారి వాడివేడి వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ ప్రసంగానికి లేవగానే విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నినాదాలతో లోక్సభను హోరెత్తించాయి. దీనికి బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు కూడా కౌంటర్ గా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి ప్రధాని మోడీ తాను చెప్పాల్సింది చెప్పి ముగించారు. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాల్లో మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగం చేసిన రాహుల్ మోదీపై చెలరేగిపోయాడు. దాదాపు 1:40 నిమిషాలు మాట్లాడిన రాహుల్ హిందువులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోకి ఆయన శివుడి ఫోటోను తేవడం, దాన్ని ప్రదర్శించడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం హిందూ మతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇంకొంతమంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అలాంటి వారు అసలు హిందువులే కారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అలా రాహుల్ ప్రసంగం సాగుతుండగానే కేంద్ర మంత్రులు, అధికారపక్ష ఎంపీలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా 2 సార్లు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేశారు. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా రాహుల్ మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ పథకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అగ్నివీర్ను సైనికుడని పిలవరు, అగ్నివీరులను కూలీల్లా వాడుకుని వదిలేస్తున్నారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్, మణిపూర్ అంశాలపై కూడా రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ పాత నిర్ణయాలపై కూడా ఆయన బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. నీట్ పరీక్ష ధనికులకు సంబంధించినదని, చాలామంది అభ్యర్థులతో మాట్లాడానని, ధనవంతులకు ఉపయోగపడే విధంగా పరీక్ష సరళి ఉంటోందని చెప్పారు. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదన్నట్టుగా ప్రధాని, హోంమంత్రి వ్యవహరిస్తున్నారని, అక్కడి హింసపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, బీజేపీ రాజకీయాలు, విధానాలు మణిపూర్ను తగులబెట్టాయని, అంతర్యుద్ధం అంచుకు నెట్టాయని విమర్శించారు. ఇదిలా ఉంటే విపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సభలో చేసిన ప్రసంగంలో ఆయన ఆద్యంతం సానుభూతి కోసమే పాకులాడారంటూ ఆక్షేపించారు. నిండు సభలో రాహుల్ పిల్ల చేష్టలకు పాల్పడ్డారని, పచ్చి అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో 2 రోజుల పాటు జరిగిన చర్చకు మోదీ బదులిచ్చారు. 2 గంటలకు పైగా చేసిన ప్రసంగంలో విపక్ష నేతను అంశాల వారీగా ఏకిపారేశారు. కేంద్రం ఉసిగొల్పినందుకే తనపై క్రిమినల్ కేసులు పెట్టారన్న రాహుల్ అభియోగాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏ విషయాన్ని సరిగ్గా విడమర్చి చెప్పే సామర్థ్యం లేదు, వ్యవహార జ్ఞానమూ శూన్యం. దీనికి తోడు ఆయనలో తరచూ పిల్లచేష్టలు శృతిమించుతుంటాయి. అలాంటప్పుడు నిండు సభలో ఎవరిని పడితే వారిని కౌగిలించుకుంటారు, సభలో కూర్చుని కన్ను కొడతారు అంటూ తూర్పారబట్టారు. దేశంలో ఆర్థిక అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్కు వరుసగా 3వ లోక్సభ ఎన్నికల్లో కనీసం 100 సీట్లు కూడా దాటలేదు. ఇంత దారుణమైన ఓటమి మూటగట్టుకున్నా ఇంకా అహంకారమే ప్రదర్శిస్తోందని మండిపడ్డారు మోదీ. 99 సీట్లొచ్చాయని కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకుంటున్నారు. కానీ కాంగ్రెస్కు వచ్చింది 100కు 99 సీట్లు కాదు, 543కు 99 సీట్లే వచ్చాయి. వారి స్ట్రైక్ రేట్ 26% మాత్రమే. ప్రజా తీర్పును ఇకనైనా గౌరవించాలి, మోదీ చురకలు వేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించామన్న భావనను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రిజర్వేషన్లపై, రాఫెల్ ఒప్పందంపై, ఎల్ఐసి పైన రాహుల్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. యువత సైన్యంలో చేరకుండా చూసేందుకు, సైనిక దళాలను బలహీనపరిచేందుకు రాహుల్ కుట్ర పన్నుతున్నారని మోదీ ఆరోపించారు. అందుకే అగ్నిపథ్ పథకంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. మరోవైపు రాహుల్ హిందూ వ్యాఖ్యలపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులంటే కాంగ్రెస్కు చెప్పలేనంత విద్వేషమని ఆరోపించారు. అందుకే వారిపై ఆ పార్టీ భారీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ స్పష్టంగా చెప్పదలిచానన్నారు.
నీట్ తరహా లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని మోదీ చెప్పారు. లీకేజీ బాధ్యులను వదిలేది లేదని, విద్యార్థుల భవితతో చెలగాటమాడేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దేశమంతటా అరెస్టులు కొనసాగుతున్నాయి. దోషులపై ఇప్పటికే కఠినమైన కొత్త చట్టం కింద అభియోగాలు మోపామని, అవినీతిని ఉపేక్షించేది లేదని 2014లో తొలిసారి గెలిచినప్పుడే స్పష్టంగా చెప్పానని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్థానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇక ప్రధాని మాట్లాడేందుకు ముందు మణిపూర్ ఎంపీలు సభలో మాట్లాడేందుకు అనుమతించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే మణిపూర్ అంశంపై అక్కడ ఎంపీ సోమవారమే సభలో మాట్లాడారని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. అనంతరం మోదీ స్పీచ్ కొనసాగుతుండగా ప్రతిపక్ష సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ బల్లలు చరుస్తూ నిరసనలతో హోరెత్తించారు. తొలి సమావేశాలే ఇలా ఉంటే ముందు ముందు సమావేశాలు ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార పక్షం బలం తగ్గింది, ప్రతిపక్ష బలం పెరిగింది. దీంతో 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ఈ స్థాయి మాటల యుద్ధం నడిచింది.